అయినటువంటి వాళ్ళరా అనుమానాలు పెట్టుకోవటం, విసుక్కోవటం, దేవుడు మనల్ని వదిలేశాడేమో అన్నటువంటి నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి మన ఆశలన్నీ భంగమైపోయినాయి అని చెప్పి దిగాలుగా కూర్చొని విచారపడుతూ మానసికంగా ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురైపోయి బలహీనుడు అయిపోవటం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అపవాది మన మీద రెండు రకాలైనటువంటి తంత్రాలను ప్రయోగిస్తుంది. మొదటి తంత్రం ఏంటంటే మనల్ని మొట్టమొదట నిరుత్సాహపరుస్తుంది. ఈ నిరుత్సాహపరచడం ద్వారా కలిగేటువంటి ఉపయోగకరమైన పరిస్థితి సాతానికి ఏంటంటే మనం దేనికి పనికిరాని వారిలాగా మారిపోతాం. ఇక ఏ పనికి ఉపయోగపడని వ్యక్తులుగా మారిపోతాం. ఎందుకంటే నీలో వచ్చినటువంటి నిరుత్సాహం నిన్ను ఏ పనికి ముందుకు తీసుకెళ్లకుండా నిన్ను అక్కడ బలహీనపరుస్తుంది. రెండవదిగా అపవాది దగ్గర ఉన్నటువంటి రెండవ తంత్రం ఏంటంటే ప్రియులారా, మనిషి జీవితంలో అనుమానాలు పెట్టడం. అంటే ఆంతరంగిక జీవితంలో ఒక రకమైనటువంటి అనుమానాలు. దేవుడు ఉన్నాడంటారా? దేవుడు మన జీవితంలో సహాయపడతాడంటారా? దేవుడు నా పరిస్థితులను చక్కబరుస్తాడంటారా అనేటువంటి ఒక రకమైనటువంటి అనుమానం నీ జీవితంలో ఎప్పుడైతే మొదలవుతుందో నీవు అనుమానాలతోటి మొట్టమొదటి జరిగేటువంటి పని ఏంటంటే ఈ యొక్క విశ్వాసపు గొలుసుని తెంచిపడేస్తుంది. ఎప్పుడైతే విశ్వాసపు గొలుసుని తెంచిపడేస్తుందో విశ్వాసంలో నువ్వు సన్నగిలుతావు, బలహీనపడతావు. విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే సన్నగిలిపోతావో, బలహీనపడతావో, అపవాది యొక్క విజయం అక్కడ నీ జీవితాన్ని పతనావస్థకు చేర్చే విషయంలో అది విజయాన్ని పొందుకుంటుంది. నువ్వేం అపజయాల పాలైపోతావు. ఈ యొక్క సమయంలో నువ్వు ఒకసారి ఆలోచించు. ఎక్కడ అపనమ్మకాలతో బ్రతుకుతున్నావు, ఎక్కడ నిరుత్సాహంలోకి వెళ్ళిపోయావు, ఏ విషయంలో నువ్వు కృంగిపోయావు, నిరాశ చెందావు, ఆ స్థితి నుంచి నువ్వు ఒకసారి బయటకు వచ్చి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా నువ్వు ఆత్మీయంగా ఉండటానికి ఇష్టపడి దేవుని సన్నిధికి నీవు వచ్చినట్లయితే దేవుడు తప్పగా నీ జీవితంలో నీకున్న నమ్మకాన్ని బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని బట్టి దేవుడు మరలా నీ జీవితాన్ని నిలబెడతాడు. ఏ పరిస్థితులు అయితే నేను కృంగదీసినయో ఆ కృంగదీసిన పరిస్థితులన్నింటిలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను జయ జీవితానికి, ఆశీర్వాదానికి నిలబెడతాడు. ఆశీర్వాదకరంగా చేస్తా వస్తాడు. మన పూర్వీకులు, మన పితరులు వారు చేసిన పని అదే. పౌలుశీలను బొండ వేస్తే ఆ బొండలో, ఆ శ్రమలో, ఆ కష్టంలో పాటలు పాడారు, దేవుడు స్తుతించారు. నిరాశ చెందకుండా, నిరుత్సాహపడకుండా తమను తాము చూసుకున్నారు. అందువలన వారు ఆ చెరసాలను బద్దలు చేసి ఆ చెరసాల నుంచి బయటకు వచ్చేసారు. నీ బంధకాలన్నీ ఏం చేస్తాడు దేవుడు? నీ అపజయాలన్నింటి మీద నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వాదకరంగా